నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు పెద్ద వాళ్ళందరినీ పిలిచారు. జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా ఆహ్వానం అందింది. బట్ ఆయన రాకపోవచ్చు అని మీరు ఇంతకు ముందే చెప్పారు. రైట్, మీరు అన్నట్టుగానే ఆయన ఈ రోజైతే డుమ్మా కొట్టినట్టుగా సమాచారం అందుతోంది. ఏం చెప్తారు? ఎందువల్ల డుమ్మా కొట్టారంటారు? ఇది రాజకీయ కోణంలో చూస్తే ఓలా కనిపిస్తుంది, కానీ ఇక్కడ పెద్ద వాళ్ళు కాదు, ఎన్టీ రామారావు గారితో అనుబంధం ఉన్న వాళ్ళందరినీ పిలిచారు. అది ఇక్కడ తాతగారి పార్టీ కదా. మరి ఈయన మిగతా వాళ్ళందరూ కూడా, మిగతా పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, నందమూరి వాళ్ళని పక్కకు తోసేసి నారావారు ముందుకు వచ్చేస్తున్నారు, రేపు పొద్దున్న ముఖ్యమంత్రిగా కూడా నారావారే ఉంటారు, ఎంత అన్యాయం, నందమూరి వంశస్థులకి ఎంత అన్యాయం జరుగుతుందని వాళ్ళకి అన్నారు కదా. ఆయనకి ఆహ్వానం పలికి మీరు రండి అన్నారు. అలాగే పురంధరేశ్వరికి కూడా ఆహ్వానం పలికిన తర్వాత ఇప్పుడు ఈరోజు కేవలం అది ముందుగా ఎక్స్పెక్ట్ చేసింది. ఒకవేళ తారక్ కానీ వెళ్ళినట్టయితే తారక్కి పగ్గాలు అప్పచెప్తారు, తారక్కి తాతగారి తాలూకు బాధ్యతని అప్పచెప్తారు, తారక్ నెట్టు సారథ్యం వహించమని అప్పగిస్తారు. ఇది ఇట్లాంటి చారిత్రక అంటే కీలకమైన మార్పు మాట. అది చారిత్రకమైన మార్పు అంటే ఏమిటి? ఇప్పుడు తెలుగుదేశం మాత్రం తప్పకుండా పవర్లోకి రావడం అన్నది అవసరం, చారిత్రక అవసరం మాట. దాన్ని మీరే వహించాలి, ఆ బాధ్యత మీరే వహించాలి, తెలుగుదేశం పార్టీని అంటే పవర్లో రప్పించాలి అంటారు కనుక అది తెలిసి తప్పుకున్నాడేమో అనే ఉద్దేశం కొంతమందికి ఉంటుంది. మరి ఎందుకంటే ఆయన మా రాజకీయం ఏమిటో తెలుసు, ఆయన ఎలాగ మాట్లాడే విధానం తెలుసు. ఆయన ఇప్పుడు రిస్క్లో పడ్డు, కాంట్రవర్సీల్లో పడ్డు, మెత్తగా మాట్లాడతాడు. తర్వాత ఏమో ఎప్పుడు ఓపెన్ అప్ అవ్వడు, అంతా లోపల దాచుకోవడమే తప్ప బయటికి పన్నెత్తి మాట్లాడు. అలాగే ఇప్పుడు ఉన్నాడు మాట. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నారు. అండ్ మీరు అన్నట్లుగా కాంట్రవర్సీల జోలికి ఇప్పట్లో వెళ్ళదలుచుకోలేదు. ఒకవేళ కనుక ఇప్పుడు శత జయంతి ఉత్సవాలలో పాల్గొంటే, ఒకవేళ పార్టీకి సంబంధించి ఏదైనా బాధ్యతలు తీసుకుని ఉండాల్సి వస్తే నో చెప్పే పరిస్థితి కూడా ఉండదు. అందుకోసం ముందుగానే వెనకడుగు వేశారు అని అనుకోవచ్చా? ఆ ప్లాన్ ప్రకారంగా తప్పుకున్నారమ్మా. వాళ్ళు చేసింది కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ పిలిచినప్పుడు చిరంజీవిని పిలవకపోవడం పొరపాటు. తర్వాత అంటే పవన్ కళ్యాణ్ని పిలిచారు కదా, మరి చిరంజీవిని పిలవకపోతే ఎలాగవుతుంది? ఒకటి. మోహన్ బాబు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో స్థాపక కార్యదర్శి ఇంకేదో మంచి పదవుల్లో ఉన్నాడు. తెలుగుదేశం జెండా జెండా పట్టుకున్నాడు. మరి అటువంటి వాళ్ళని పిలవకపోవడం అన్నది అది తప్పు అవుతుంది మాట. తెలుగుదేశంతో ఎవరికైతే అనుబంధం ఉందో వాళ్ళందరినీ పిలవాలన్నమాట. అలా కాకుండా కేవలం ఒక జూనియర్ ఎన్టీఆర్ తారకని పిలిచేస్తే వాళ్ళ పని అయిపోతుందా, చేతులు దులిపేసుకుంటే అయిపోతుందా పని? మిగతా వాళ్ళని కూడా పిలవాలి. తెలుగుదేశం పార్టీతో అంటే అన్నగారికి 100 ఏళ్ళు వచ్చిన సందర్భంగా పెద్ద గ్రాండ్గా వైభవంగా చేయాలన్నమాట. మరి అలా చేయలేదు. అలా చేయకుండా ఏదో వాళ్ళకి నచ్చిన వాళ్ళని పిలుచుకున్నారు, ఏదో ఫంక్షన్ చేస్తున్నారు. కానీ పురంధేశ్వరుని కూడా ఆహ్వాన కమిటీ వెళ్ళి పిలిచారన్నమాట. ఆవిడ అంటుంది, నాకు మీరు కాదయ్యా, నాకు ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు కనుక పిలిచినట్టయితే వెళ్తాను, నేను సిద్ధంగా ఉన్నాను జనసేన పార్టీలో చేరడానికని ఆవిడ మనసులో ఉన్న భావన ఆవిడ వ్యక్తపరిచిందన్నమాట. బట్ ఏమైనప్పటికి కూడా ఇది గ్రాండ్ సక్సెస్ అవ్వడానికేమో తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేయాలా, దీన్ని సూపర్ ఫ్లాప్ చేయడానికేమో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయాలన్నమాట. అంటే ఇది రాజకీయం. అది అబ్బాయి ఏముంది 10 మంది వచ్చారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటారు, ఓ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది మా తాలూకు ఈ ప్రయత్నం అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు అంటారన్నమాట. ఏది అయినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో మన చంద్రబాబు నాయుడు తాలూకు వ్యూహరచన బెడిసి కొడుతుంది. ఎందుకంటే ఆయన మనసులో ఉన్నదాన్నేమో రాజీ పడలేక ఆయన ఏమనుకుంటే అదే చేస్తాడు.
లేకపోతే రాజకీయం ఏంటంటే మనకు కావాల్సింది అవతల వాడిని పడగొట్టేవే కదా మనకు కావాలి. రాజకీయం అంటే అదే కదా. అలా పడగొట్టే ప్రయత్నాలు చేయడు ఈయన. ఆయన అనుకుంది అలా చేసుకుంటూ పోతారన్నమాట. ఆయన విధానం వేరు, మిగతా వాళ్ళ విధానం వేరన్నమాట. అందువల్ల ఈ ఎన్టీఆర్ తాలూకు శత జయంతోత్సవ సందర్భంగా పార్టీని ఎంత పటిష్టం చేసుకుంటే అంత పటిష్టం చేసుకునే అవకాశాలు ఉంటాయి. అది చెయ్యాలి. ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటికీ ఎప్పుడైతే ఆ పార్టీ పగ్గాలు నారావారి కుటుంబానికి వచ్చిందో అప్పుడే ఆ కుటుంబానికి సంబంధించి ఒక బీటలు వారిపోయాయి. అందువల్లే పురంధేశ్వరి గారు తండ్రి స్థాపించిన పార్టీగా కాకుండా బావగారు పార్టీగా చూస్తుంటారు కాబట్టి మిగిలిన అన్ని పార్టీల్లోనూ ఉంటారు అని ఒక అభిప్రాయం అయితే ఉంది. సో ఇప్పుడు ఎప్పుడైనా పార్టీకి సంబంధించి ఏదైనా ఒక విషయం కావాలి అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు కూడా పేరు తీసుకురావాల్సింది నందమూరి తారక రామారావు గారిది. ఆయనతో ఉన్న పెద్దలు ఇంకా ఉన్నారు కదా, మోహన్ బాబు గారు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ కూడబలుక్కుని వెళ్ళగలిగినట్లయితే తెలుగుదేశం పార్టీ మళ్ళీ పూర్వవైభవం పొందొచ్చు కదా అనేది ఒక అభిప్రాయం. అంటే ఇక్కడ పార్టీ పగ్గాలు చంద్రబాబు నాయుడు బలవంతంగా తీసుకోలేదమ్మా. ఒకటి నువ్వు చెప్పింది ఏంటంటే పార్టీ పగ్గాలు లాక్కున్నారంటున్నారు కదా. నందమూరి వారి కుటుంబంలోంచి పార్టీ పగ్గాలు బలవంతంగా లాక్కోలేదు. వెన్నుపోటు పొడిచి లాక్కున్నారంటారు కదా. అలా కాదు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసే నింద, కానీ ఆయన లాక్కోలేదు. ఆల్టర్నేటివ్ ఇంకెవరూ లేక, ఇంకో మార్గం లేక ఆ పార్టీని ఎంతో నెత్తురోడ్చి అది ఎస్టాబ్లిష్ చేసిన పార్టీని నిలబెట్టుకోవడం కోసం ఆ విధంగా చేయవలసిన అవసరం వచ్చింది. తర్వాత పార్టీని నడిపించే వాళ్ళు ఎవరు లేరు. హరికృష్ణకి నప్పలేదు, అంటే హరికృష్ణకి చంద్రబాబు నాయుడికి పడదు. ఇక్కడ ఐడియాలజీ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి చంద్రబాబు నాయుడికి పడదు. అంటే వాళ్ళ హస్బెండ్కి పడకపోయినట్టయితే భార్యకి ఎలా పడుతుంది? పడదు కదా. తర్వాత ఏమో ఆవిడకి విపరీతమైనటువంటి ఆవిడ కల్లో కూడా ఊహించినటువంటి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తాలూకు హయాంలో చాలా మంచి పదవి వెలగబెట్టింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే అక్కడ సోనియా గాంధీ అంటే రాహుల్ గాంధీల దగ్గర కూడా చాలా మంచి ఒక స్టాండ్ ఉంది ఆవిడకి. అవుట్ స్టాండింగ్ వాల్యూస్ ఉన్నాయి ఆవిడకి. కనుక ఆవిడే రాగలేదు. మరి ఇంకెవరు ఇచ్చారు? బాలకృష్ణకి ఆ ఇంట్రెస్ట్ లేదు. నేనేదో సినిమాలు చేసుకుంటున్నాను, ఆ పార్టీలో ఉండాలంటే హిందూపూర్ నుంచి నేను ఆ హిందూపూర్ని బాగా చూసుకుంటాను, హిందూపూర్ ప్రజలు నాకు ఓటేస్తారు, గెలుస్తాను, అంతవరకే అంటాడు ఆయన. ఒకవేళ లక్ష్మీపార్వతి ఉందనుకోండి, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి నిలబడి ఎమ్మెల్యే వచ్చి ప్రశ్నించవచ్చు కదా. ఇప్పుడు లక్ష్మీపార్వతి గారు ప్రజాక్షేత్రంలోకి వెళ్తే ఒక్కోటి పడదు. అక్కడ టెక్కల్లో ఆవిడ ఎలక్షన్లో నిల్చున్నప్పుడు ఆవిడ డిపాజిట్లు కూడా రాలేదు కదమ్మా. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ భర్త తాలూకు పార్టీని నిలబెట్టుకోలేకపోయింది. ఇక్కడ హరికృష్ణ లేడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి ఆ వాల్యూస్ లేవు. తర్వాత ఏమో ఇక్కడ ఉన్న వాళ్ళలో బాలకృష్ణకి హరికృష్ణకి కూడా ఆ ఇంట్రెస్ట్ లేదు. మరి ఇప్పుడు ఎవరు చెప్పండి? ఇప్పుడు మిగతా పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే నందమూరి వారి చేతిలోంచి లాక్కున్నారు పార్టీని. పార్టీని మీరు నడిపించడానికి మీకే అర్హత ఉంది, మళ్ళీ నందమూరి వారికే అప్పగించండి అని అంటున్నారు. అలాగా కోతలు కూస్తున్నట్టయితే మళ్ళీ నందమూరి వారికే అప్పగించడం కోసం రండ్రే బాబు మీరెవరు వస్తారో రండ్రే అని చేతులు చాచి పిలుస్తున్నప్పుడు కూడా ఎవరూ రావటం లేదు. ఈరోజు నందమూరి తారక్ కూడా రాలేదు, మరి నందమూరి కళ్యాణరామ్ కూడా రాలేదు. ఎవరు వస్తారు ఇక? అందువల్ల ఇవన్నీ నిందలు వేయడానికే కానీ నిందలు వేయకుండా పార్టీని నడిపించే వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ చంద్రబాబు నాయుడే అవుతాడు. ఆ చంద్రబాబు నాయుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం పేరు పెట్టింది? ముసలాళ్ళని పేరు పెట్టింది. రాజకీయాల్లో ఎంతవరకు ఎక్కడా చూడలేదు. రాజకీయాల్లో ఎవరైనా సరే మంచి తలపడిన వాళ్ళందరూ 60-70 తర్వాతే ఉంటారన్నమాట. వాళ్ళని మనకి జవహర్లాల్ నెహ్రూని ముసలాడడం లేదు, సర్వేపల్లి రాధాకృష్ణని ముసలాడడం లేదు, నిన్న కాక మొన్న వచ్చిన మన్మోహన్ సింగ్ని ముసలాడడం లేదు. ఇక్కడ వాళ్ళ తాలూకు చౌకబారుతనం, నేలబారుతనం అలా మాట్లాడారన్నమాట. ముసలాడు ఎన్నాళ్ళు ఉంటాడు, పోతాడు. ఈ మాటల రాజకీయాలు మాట్లాడవలసింది. కనుక ఇక్కడ అంటే చంద్రబాబు నాయుడు తాలూకు రాజకీయ చతురత బట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జగన్మోహన్ రెడ్డిని ఓడించి
వాళ్ళు పార్టీని ఎస్టాబ్లిష్ చేసినట్టయితే ఒకవేళ ఏ లోకంలో ఉన్నా సరే ఎన్టీ రామారావు గారు ఈ జయంతోత్సవాల సందర్భంగా ఆయన ఆత్మ శాంతిస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.